అనేటువంటివి ఉన్నాయి. మొదటిది భస్మ బుధవారము, రెండవది శిలువ ధ్యానాలు, మూడవది ఫైనల్ వీక్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క చివరి వారము, దాన్ని ప్యాషన్ వీక్ అని కూడా అంటారు. నాలుగవదిగా మట్టల ఆదివారము, ఐదవదిగా గుడ్ ఫ్రైడే, ఆరవది హోలీ సాటర్డే, ఏడవది ఈస్టర్ సండే. ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్గా ఈ లెంటన్ డేస్లో సహజంగా ధ్యానించడం అనేది జరుగుతుంది. ఈ సిలువ ధ్యానాలు అనేటువంటివి ఇట్ ఈస్ ఏ మెగా గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎంటైర్ వరల్డ్ టు నో అబౌట్ జీసస్ క్రూసిఫిక్షన్. ఈ సిలువ ధ్యానాలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలుసుకునేటువంటి ఒక మహోత్తరమైన అవకాశం. చూడండి, చాలా దగ్గరలో ఈ క్రాస్ మెడిటేషన్స్ అనేటువంటివి ఈ దినాల్లో ఎక్కువగా జరిపించబడతాయి, సిలువ ధ్యానాలు. అంతేకాకుండా సిలువకు సంబంధించినటువంటి పాటలు, తర్వాత సిలువకు సంబంధించినటువంటి స్కిట్స్, నాటికలు, ఇంకా సోషల్ మీడియాలో ఈ లెంటన్ డేస్లో ఎన్నో మరి యేసు ప్రభు యొక్క సిలువకు సంబంధించినటువంటి విషయాలు, విశేషాలు అనేటువంటివి ప్రపంచం అంతా కూడా దాదాపుగా ప్రకటించబడడం అనేటువంటిది మనము చూస్తాం. తర్వాత సువార్త కూడా ధారాపాతంగా దీన్ని బేస్ చేసుకొని ప్రకటించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద వరల్డ్ టు రిసీవ్ దట్ జీసస్ బెస్టోడ్ బై హిస్ క్రూసిఫిక్షన్. యేసు ప్రభు తన సిలువ మరణము ద్వారా మానవాళికి అందించినటువంటి దాన్ని లోకం పొందుకునేదానికి ఈ లెంటన్ డేస్ అనేటువంటివి చాలా మంచి అవకాశం. అయితే ఈ లెంట్ అనేటువంటి దాన్ని ప్రజలు వివిధ రకాలుగా ఆచరించడం అనేది సహజంగా మనం చూస్తాం. ఈ ఆచరణలో ఒకటి భౌతిక సంబంధమైనటువంటి ఆచరణ. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను, లెంట్ అనేటువంటి పదానికి క్రైస్తవ 40 వ్రత దినాలు అని. వ్రతం అంటే ఒక దీక్ష లాంటిది అన్నమాట. కొద్దిమంది క్రైస్తవులు దీన్ని ఏ విధంగా ఆచరిస్తారంటే, ఒక దీక్షలాగా ఈ 40 days లేక 40 దినాలు ఒక దీక్షలాగా పెట్టుకొని భౌతిక సంబంధమైనటువంటి ఆచారాలను కలిగి ఉంటారు. సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్ తాగకుండా, మద్యపానం సేవించేవాళ్ళు మద్యపానం సేవించకుండా, సినిమాలు చూసేటువంటి వాళ్ళు సినిమాలు చూడకుండా, బూత్ మాట్లాడేటువంటి వాళ్ళు బాగా జాగ్రత్త కలిగి మాట్లాడకుండా, కొంతమంది షేవింగ్ కూడా చేసుకోకుండా, క్రాప్ చేసుకోకుండా, కొంతమంది మాంసాన్ని భుజించకుండా, కొంతమంది వివాహాలు చేసుకోకుండా, కొంతమంది పార్టీలు చేసుకోకుండా, కొంతమంది చెడు సంబంధమైనటువంటి అలవాట్లు అన్నిటికీ కూడా ఈ 40-45 రోజులు పక్కన పెట్టేసి చాలా దీక్షగా చేయటం అనేటువంటిది కూడా చూస్తాం. చాలా స్ట్రిక్ట్గా ఫాస్టింగ్, ఫాలోయింగ్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్ స్ట్రిక్ట్లీ, చాలా తీవ్రంగా ఉపవాస ప్రార్థనలు కూడా మనుషులు నడిపించుకుంటా ఉంటారు. అంతకుముందు కూడా నేను ఇట్లాంటి వాటి గురించి మీకు చెప్పడం జరిగింది క్లియర్. అయితే నిజంగా ఇవన్నీ చేయాలా అంటే, ఇవన్నీ చేయాలి అంటే వీటిలో కొన్ని అసలు చేయాల్సిన పని లేదు. కుటుంబానికి దూరంగా ఉండడం, క్రాప్ చేసుకోకుండా ఉండడం, ఇలాంటి కొన్ని చేయాల్సిన పని లేదు. కొన్ని ఇప్పుడే చేయడం కాదు కానీ మామూలుగా కూడా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మద్యపానం సేవించడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, బూతు మాటలు కానీ, ఈ 40 రోజుల్లోనే చేయకుండా మళ్ళీ చేయడం అనేటువంటిది కాదు. కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకుండా ఉండాలి. అయినప్పటికీ సరే, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆచారాలు లెంటన్ డేస్ లో పాటించడం అనేటువంటిది కాదు కానీ హౌ టు ప్రాక్టీస్ ద లెంట్.
ఈ లెంట్ దినాలను ఏ విధంగా ఆచరించాలి అంటే దీంట్లో ఆత్మ సంబంధమైనటువంటి దృక్పథం అనేది కలిగి ఉండడం అవసరం. ఏంటది? ఆత్మ సంబంధమైనటువంటి లేక ఆధ్యాత్మిక ఆచరణ అనేటువంటిది లెంట్ డేస్ లో ముఖ్యం ప్రియ. ఈ భౌతిక సంబంధమైనటువంటి అపీరెన్సెస్, అలవాట్లు అవన్నీ కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దృక్పథంతో ఈ లెంట్ని ఆచరిస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏంటది అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవడం. భక్తి శ్రద్ధలతో యేసు ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఏం కనిపిస్తాయి అంటే ప్రభు యొక్క ప్రేమ అనేటువంటిది కనిపిస్తుంది. ప్రభు యొక్క పాప క్షమాపణ అనేటువంటిది కనిపిస్తుంది. ప్రభు యొక్క త్యాగం అనేటువంటిది కనిపిస్తుంది. ప్రభువు ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటిది కనిపిస్తుంది. ఇంకా ఆ నిత్య నరకమును తప్పించుకొని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేటువంటి మార్గాన్ని కనుగొనగలుగుతాం. దేంట్లో? లెంట్లో లేక శిలువ ధ్యానాల్లో ఇలాంటివి అనేకమైనవి మనం దొరుకుతాయి ప్రియ. వాటిని పట్టుకోవాలి. తర్వాత ఈ ఉపవాస ప్రార్థన చేసేటువంటి సమయంలో అదేదో ఒక ఆచారబద్ధంగా కాకుండా, ఇదిగో పలానా వాళ్ళు ఉంటున్నారు, మేము కూడా ఉపవాసము ఉంటాము అని ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశం కలిగి ఉండేవాళ్ళు కూడా అలాగా. ఉపవాసం అనేటువంటిది ఒక ఉద్దేశపూర్వకంగా లేక రీజనబుల్ అంటే ఒక కారణం చేత ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం అనేది మంచిది ప్రియ. ఏదో అర్థం కానటువంటి విధానంలో ఉపవాసం ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉద్దేశపూర్వకంగా కారణంతో కూడినటువంటి ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మన వ్యక్తిగత జీవితంలో మనకున్నటువంటి అవసరతలు, మనకున్నటువంటి బలహీనతలు, ఒకవేళ ఏదైనా ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి బలహీనతలు మనం కలిగి ఉంటే దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా వ్యాధి, రోగం ఏదైనా ఉంది, అటువంటి సమయంలో ఉండగలిగితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం. తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం, నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నాం, లేకపోతే కుటుంబంలో ఏదైనా కొరతలు ఉన్నాయి, అట్లాంటి విషయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. తర్వాత మరి మారు మనసు విషయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకు అంటే మరి నేను ఇందాక మీకు 7 విషయాలు చెప్పాను. ఈ 7 విషయాల్లో 6వ విషయము హోలీ సాటర్డే. ఆ రోజు బాప్తిసాలు అనేవి ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 40 days లో దేవుని సన్నిధిలో ప్రభువుతో సరి చేసుకునేటువంటి ప్రక్రియను కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రశాంతంగా గతాన్ని తిరగవేసి, దేవుడు ఏదైనా బయలుపరిస్తే ఆ జాబితా అంతా దేవునికి విరోధంగా జీవించిన ఆ పట్టి అంతా రాసుకొని ప్రభుతో సరి చేసుకొని, మనుషులతో ఎక్కడైనా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకొని, ప్రభుతో సమాధానం పడి, సిలువను గురించిన గ్రహింపు కలిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకునేదానికి కూడా ఈ దినాలు చక్కగా ఉపయోగపడేటువంటివిగా ఉంటాయి. తర్వాత ఈ డేస్లో సిలువను గురించి ప్రకటించేదానికి కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. లేకపోతే సువార్త ప్రకటించేదానికి కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకా మన కుటుంబంలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, లేక తల్లిదండ్రులు కానీ, లేక రక్త సంబంధికులు కానీ, లేక మన బంధువుల్లో ఎవరి విషయంలో అయినా, స్నేహితులు ఎవరి విషయంలో అయినా భారం ఉన్నట్లయితే దాన్ని బట్టి కూడా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు.
తర్వాత ఏదైనా సేవాపరమైనటువంటి విషయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడైనా దేవుడు పిలుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటే, అర్థం కాకుండా ఉన్నట్లయితే, ప్రశ్నలు ఉన్నట్లయితే, వాటి విషయంలో కూడా దేవుడు మాట్లాడినట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. ఇక యవనస్తులైతే చదువుల విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్స్ విషయంలో, ఇట్లాంటి విషయాల్లో కూడా భౌతిక సంబంధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. కనుక మన జీవితంలో ఏదైతే అవసరం ఉందో దాన్ని బట్టి ప్రత్యేకంగా ఒక కారణాన్ని కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం అనేది మంచిది పిల్లలు. అయితే ఉపవాసం ఎవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి, ఎలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి, ఖచ్చితంగా 40 రోజులు ఉపవాసం ఉండాలా, ఇలాంటివి కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది అవసరం. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అనేటువంటిది ఎలాంటిది అని అంటే, మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి, మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి అవసరతను బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. బలవంతమైతే కాదు. ఖచ్చితంగా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో లేక లెంటన్ డేస్ లో దేర్ ఆర్ నో ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు అనేటువంటివి లేవు. ఖచ్చితంగా మీరు 40 రోజులు ఉపవాసం ఉండాలి, ఖచ్చితంగా మీరు పలాని దినాలి, పలాని దినం, ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి లేవు. బైబిల్ మనం పరిశీలించినప్పుడు ఈ 40 days గురించినటువంటివి మనకు అంత ఎక్కువ కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు జీవితాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, యేసు ప్రభు బాప్తిసం తీసుకొని సిలువకు సేవకు రాకముందు 40 days ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క జీవితంలో. తర్వాత రెండవ భాగం ఎక్కడంటే, ప్రభు పునరుద్ధారణ తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వాళ్ళకు కనిపించి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఈ 40 days అనేటువంటివి యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రత్యేకంగా సంఖ్యపరంగా రాయడం అనేటువంటి జరిగింది. కానీ సిలువకు ముందు 40 days అనేటువంటిది బైబిల్లో మనకి ఎక్కడ కూడా కనబడదు వీడారు. కానీ మనం ఈ లెంటన్ డేస్ గురించి ఆలోచన చేసినప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి కొన్ని విషయాలను బట్టి మనం ప్రత్యేకంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ డిటర్మినేషన్, నాట్ బై ప్రెజర్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది నియమ నిబంధనలతో లేక ఒత్తిడితో కాకుండా మన యొక్క తీర్మానాలపై ఇవి ఆధారపడి ఉండడం అనేది మనం గమనించాలి. పోతే ఈ ఫాస్టింగ్ అండ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేటువంటి ఎలాంటిది అంటే, నేను ఇందాక మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, అవకాశాన్ని బట్టి. మనలో కొంతమంది చదువుకుంటూ ఉండొచ్చు, జాబ్స్ చేసుకుంటూ ఉండొచ్చు, కొంతమంది గృహాల్లో ఉండవచ్చు, కొంతమంది పనులకు పోతూ ఉండొచ్చు, కొంతమంది హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి అవకాశాన్ని బట్టి. రెండవ, ఆరోగ్య పరిస్థితిని బట్టి. కొన్నిసార్లు ఉపవాసం ఉండాలని అనిపిస్తుంది, ఆరోగ్యం సరిగా లేదు, ఉండలేము, కనుక ఆరోగ్యాన్ని బట్టి. పోతే మూడవదిగా అవసరతను బట్టి ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేటువంటిది కలిగి ఉండడం మంచిది. తర్వాత ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి ప్రజలు లేక మనుషులు రకరకాల విధాలుగా కలిగి ఉంటారు. కొంతమంది 40 days ఉంటారు. 40 days కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆల్టర్నేట్ డేస్, అంటే ఒక రోజు మార్చి రోజు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది 3 sevens అంటే 3 వారాలు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సాంజయ్ భద్రయ్య అని మద్రాసులో మంచి సేవకుడు, ఇప్పుడు లేడు. ఆయన ఒక బుక్ రాశాడు, 21 దినాల ఉపవాస ప్రార్థనా శక్తి అని. చాలా మంచి పుస్తకం అది. ఉపవాస ప్రార్థనా శక్తి అని 21 days ఆయన ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలాంటి కార్యాలు జరిగాయి అనేది ఆ పుస్తకం ఆయన రాశాడు. అట్లా కొంతమంది 3 week ప్రేయర్ అనమాట, అంటే 3 వారాలు 21 days ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఫైనల్ వీక్, అంటే ప్యాషన్ వీక్ అంటాం కదా, ఆ టైంలో ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
కొద్దిమంది రోజంతా తినకుండా ప్రార్థన చేసుకునేవాడు. కొద్దిమంది మరి హాఫ్ డే ప్రేయర్స్ అంటే సగం దినం ఉపవాసం 12 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేవాడు. కొద్దిమంది బ్రేక్ఫాస్ట్ తినకుండా లంచ్ డిన్నర్ తీసుకునేటువంటి వాళ్ళు, కొద్దిమంది బ్రేక్ఫాస్ట్ తీసుకొని లంచ్ తీసుకోకుండా డిన్నర్ చేసేటువంటి వాళ్ళు, మరి కొంతమంది బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకొని డిన్నర్ చేయకుండా పక్క రోజు వారికి ఫాస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు. కాబట్టి ఇది వివిధ రకాల మెథడ్స్ అనేటువంటివి వివిధ రకాలుగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఉండాలి ఇన్ అవర్స్ అనేటువంటిది లేదు. డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ డిటర్మినేషన్. ఇది మన సొంత తీర్మానం పైన ఆధారపడి ఉంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక లండన్ డేస్ మనం పక్కన పెట్టి ఈరోజు ప్రత్యేకంగా భస్మ బుధవారము. దీని గురించి కూడా నేను గత పాఠాల్లో ఎన్నోసార్లు నేను చెప్పాను. మన యూట్యూబ్లో కూడా యాష్ వెన్స్డే భస్మ బుధవారం ఆచరించవచ్చా, ఇట్లా కొన్ని మెసేజెస్ అంతకుముందు మనం చేసి ఉన్నాయి. దాని ఇంట్రడక్షన్స్ ఉన్నాయి, పరిచయాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి దాని గురించి ఈరోజు నేను అంత పరిచయం చేయట్లేదు. కానీ ఈ భస్మం బుధవారము, భస్మం అంటే యాష్ వెన్స్డే అంటే భస్మం అంటే ఏంటి? బూడిద పిల్లలు. ఈ బూడిదల గురించి మనం ఆలోచన చేసినప్పుడు లిటరల్గా అంటే అక్షరానుసారంగా ఓల్డ్ టెస్టమెంట్లో కొద్దిమంది మరి గోనె పట్ట ధరించి బూడిద తల మీద వేసుకొని వారి యొక్క దుఃఖాన్ని లేక విచారణను దేవుని సన్నిధిలో సలుపుతున్నటువంటి వారు లేక తెలియజేసినటువంటి వారు బైబిల్లో మనకు కనిపిస్తారు. అలాగని మనం ఇప్పుడు బూడిదలు వేసుకోవాలని లేక గోనె పట్టు కట్టుకొని ప్రార్థన చేయాలని కాదు. ఇవి సింబాలికల్గా ఆ దినాల్లో మరి పాత నిబంధన భక్తులు ఆచరించేవారు. సింబాలికల్గా అని అంటే రూపకాలంకారం అన్నమాట. వారిలో ఉన్నటువంటి బాధ, వారిలో ఉన్నటువంటి వేదన, వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం, తెలియజేసేటువంటి విధానాన్ని వాళ్ళు ఆ దినాల్లో కలిగి ఉండేవారు. సరే, ఈ భస్మ బుధవారంలో నుండి మనమే నేర్చుకోవాలి. వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ యాషన్స్ డే. ఈ భస్మ బుధవారంలో నుంచి మనమే నేర్చుకోవాలి అనేటువంటి దాంట్లో ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. ఒక 5 విషయాలు మన ఆత్మీయ జీవితానికి, అలాగే మన భౌతిక జీవితం అన్ని విధాలుగా ఈ 5 విషయాలు భస్మ బుధవారం గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చూడండి. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మారు మనసు పొందనటువంటి ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల్లో ప్రభు ఏమంటున్నాడు? అయ్యో అంటున్నాడు. ఈ అయ్యో అనేటువంటి పదము చాలా వెయిట్ వర్డ్. అది చాలా వెయిట్ వర్డ్. అది ఆలోచింపదగినటువంటి పదం. అది అయ్యో అనేటువంటి ఎక్స్ప్రెషన్ మనం కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. ఎవరైనా భయంకరమైనటువంటి బాధకు గురైనప్పుడు, అనారోగ్య పాలైనప్పుడు, మరణం సంభవించినటువంటి సమయంలో, దీనస్థితిలో ఉన్నటువంటి సమయంలో అయ్యో ఇలా జరిగిందా అంటాం మనం. అంటే ప్రభువు మారు మనసు పొందనటువంటి వారిని గురించి మాట్లాడుతూ అయ్యో కొరాజీన, బెత్సయిదా అంటున్నాడు. అంటూ అక్కడ ఏమన్నాడంటే, తూరు సీదోను ప్రాంతంలో జరిగి ఉంటే వాళ్ళు మునుపు గోనెపట్ట కట్టుకొని బూడిద తల మీద వేసుకొని మారు మనసు పొందుండేవాడు. అంటే ఈ పట్టణాల్లో కొరాజీన, బెత్సయిదా ప్రాంతాల్లో యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. మనుషులు అద్భుతాలు చూశారు కానీ మారు మనసు పొందలేదు. ఇక్కడ ఈ బూడిద
ఈ గోనె పట్ట సందర్భాన్ని దేన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే మారు మనసును జ్ఞాపకం చేస్తా ఉంది. మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు యొక్క శిలువను ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో మనిషి మారు మనసు పొందాలి. యేసు ప్రభు నా పాపం, నేను పాపం చేసినటువంటి వ్యక్తిని, ప్రభు నా పాపం కొరకు శిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు, ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ, కాబట్టి నేను ఆయన నమ్ముకుంటాను, బాప్తిసం తీసుకుంటాను అని మారు మనసులోనికి రావాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము. కనుక ఈ బసవ బుధవారం మనకి దేన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే మారు మనసును జ్ఞాపకం చేస్తాం. మన ఎదుట ఈ 40 రోజులు ఉన్నాయి, ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, ఇంకా దేవునితో సమాధానం పడకుండా ఉంటే, ఇంకా హృదయాన్ని సరిచేసుకోకుండా ఉంటే, ఇంకా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. కనుక రక్షణ గురించి మారు మనసు పొంది పాప క్షమాపణ అనుభవంలోకి అలా వస్తే ఈ శిలువ ధ్యానాల దినాలు లేక లెంటెన్ డేస్ అనేవి మనకు చాలా ఆశీర్వాదం పిల్లలు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము. కాబట్టి మారు మనసు రక్షణ అనేటువంటిది ఇంకా ఎవరైనా పొందకుండా ఉంటే, ఇంకా ఎవరైనా యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించుకున్నా ఉంటే, నీ హృదయాన్ని సరిచేసుకొని దేవునితో సమాధానపడి యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి హృదయంలో చేర్చుకోవాలి. నీ ఆత్మకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడు. కనుక ప్రభు యొక్క సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుంటే నీ ఆత్మకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది. కనుక ఆధ్యాత్మిక మేలుల కొరకు లెంటును మనము ఆచరించాలి. రెండవదిగా యోబు గ్రంథం 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకున్నాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుకులతోను యోబును మొత్తెను. అతడు బూడిదలో కూర్చుండగా చూడండి, భార్య వచ్చింది. వచ్చి ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము చదువుకున్నాం. చూడండి, అతడు 8వ వచనం ఒళ్ళు చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భం ఎలాంటిది అని అంటే, మొదటి అధ్యాయం అంతా మనం చదువుకున్నప్పుడు యోబు సమస్తాన్ని ఒక రకంగా కోల్పోయాడు.
యోబుకు మిగిలింది ఏంటి అని అంటే తన భార్య, తన శరీరం అంతే. పోనీ భార్య ఏమైనా సహకరిస్తా ఉందా అంటే భార్య కూడా యోబును నిందించేటువంటిదిగా ఉంది. శరీరం ఏమైనా సహకరిస్తుందా అంటే శరీరం అంతా కూడా ఎలా ఉన్నట ఒళ్ళు గోపుకుంటా ఉన్నాడట. పిల్లలు అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యోబుకు అటువంటి వ్యాధిని తీసుకొచ్చాడు. తనకున్నటువంటి కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. తాను ఎన్ని సంవత్సరాల నుంచి యోబు సంపాదించాడో ఆ సంపాదన అంతా కూడా కోల్పోయాడు. అంతా కోల్పోయాడు. హీ బికేమ్ ఎంప్టీ. ఇప్పుడు చూడండి, తాను కోల్పోయినటువంటి దాన్ని యోబు ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి పొందుకోలేడు పిల్లలు. అంటిల్ గాడ్ హెల్ప్స్, దేవుడు సహాయం చేస్తే తప్ప యోబుకు మరొక జీవితం అనేటువంటిది లేదు, మరొక ఆశీర్వాదం అనేటువంటిది లేదు, మరొక సంతోషం అనేటువంటిది లేదు. అటువంటి సమయంలో యోబు బూడిదలో కూర్చొన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే యోబు నిస్సహాయుడై సహాయం చేసేటువంటి దేవుని వైపు చూస్తా. 46వ కీర్తన 10వ వచనం ఒకసారి చూడండి. ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసు. ఆ మాట చూడండి ఎలా. ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకోండి. పిల్లలు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, కోల్పోయినట్టు సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో, అనారోగ్య పాలైనటువంటి పరిస్థితుల్లో, గుండె బ్రద్దలైనటువంటి పరిస్థితుల్లో, ఎటు చూసినా దుఃఖము, బాధ, వేదనతో కూడినటువంటి పరిస్థితుల్లో, అదే ఇంత భక్తి జీవితాన్ని కట్టుకున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో ఏంటి శోధన, ఏంటి బాధ, ఏంటి వ్యాధి, యోబుకి ఏమీ అర్థం కావట్లేదు పిల్లలు. యోబు యొక్క ప్రమేయం ఏమీ లేకుండా సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. వితౌట్ హిస్ హ్యాండ్, ఎటువంటి ప్రమేయం లేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు అర్థం కానటువంటి శ్రమలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, నిందలు, ఫెయిల్యూర్స్, అపజయాలు, ఆ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు, అర్థం కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నామంటే ఊరుకుంటుడి యెహోవాయే దేవుడని తెలుసుకో. అది ఎట్లాంటి పరిస్థితి అంటే కేవలం దేవుడు సహాయం చేస్తే తప్ప సహాయం పొందుకోలేనటువంటి పరిస్థితి, నిస్సహాయిస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తే తప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేనటువంటి స్థితి, దేవుడు స్వస్థపరిస్తే తప్ప స్వస్థత పొందుకోలేనటువంటి స్థితి, ఆ బ్రద్దలైపోయినటువంటి హృదయాన్ని దేవుడు కడితే తప్ప కట్టబడలేని స్థితి. ఎవరికి చెప్పుకోగలడు యోబు ప్రియులారా? ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు, జటిలమైనటువంటి సమస్యలు, కురిగిపోయేటువంటి సమస్యలు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తా ఉంటాం. అటువంటి సమయంలో బూడిదలో కూర్చోవడం అంటే నిజంగా బూడిద తెచ్చి ఆడ కూర్చోమని కాదు, దేవుని సన్నిధిలో కూర్చోవడం, దేవుని వైపు చూడడం, దేవుని పాదాలు పట్టుకోవడం, దేవుని వేడుకోవడం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. 14వ అధ్యాయం 30వ వచనం. ఏమా?
గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని ఇక్కడ సందర్భం చూడండి. ఎట్లా పేతురు ఆ సముద్రంలో మునిగిపోతున్నాడు. ప్రభువు రక్షిస్తే తప్ప పేతురికి మరొక జీవితం లేదు. ప్రభువు కార్యం చేస్తే తప్ప పేతురు ఆ నీటి ప్రవాహం తప్పించుకోలేడు. కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. గాలిని చూచి భయపడి మునిగిపోతా ఉన్నాడు. ఒకవేళ ప్రభువు చేయి చాచలేదనుకోండి, ప్రభువు పేతురుకి సహాయం చేయలేదనుకోండి, పేతురు ఏమైపోతాడు? మునిగిపోతాడు, చనిపోతాడు. There is no any hope. There is no any hope to save himself. అటువంటి సమయంలో వెంటనే యేసుక్రీస్తు ప్రభు చేయి చాపి పేతురుని పట్టుకున్నాడు, పేతురుకి సహాయం చేశాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. We can't measure the faithfulness of God. దేవుని యొక్క విశ్వాస్యతను మనం కొలత వేయలేము. నిర్గమాకాండం 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. అప్పుడు యెహోవా 17:11 మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచింది. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచి యుద్ధ రంగంలో ఉన్నారు. దేవుని ప్రజలు యుద్ధ భూమిలో ఉన్నారు, శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దేవుడు సహాయం చేయకపోతే ఇశ్రాయేలుకి ఓటమే. మోషే చెయ్యి పైకెత్తితే ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతుల్లోకి తెచ్చితే అమాలేకీయులు గెలుస్తున్నారు. ఊపిరాడనటువంటి స్థితి. ఇప్పుడు ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు వెనకంజ వేశారనుకోండి, అమాలేకీయులు తరిమి వాళ్ళని హతమార్చుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు, యుద్ధంలో ముందుకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అక్కడ దేవుని యొక్క విశ్వాస్యత ఇశ్రాయేలు పట్ల కనపరచబడింది. యుద్ధంలో ఎన్నిసార్లు ఇశ్రాయేలీలు అక్కడ ఓడిపోయారో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్న వచనంలోనే ఏమని చదువుతున్నాము? అమాలేకీయులు గెలిచింది అని చూస్తాం. మరి ఆ యుద్ధ భూమిలో ఎన్నిసార్లు అమాలేకీయులు గెలిచారో మోషే చేయి దించినప్పుడల్లా. కానీ చివరికి గెలుపు ఎవరిదైతే ఇశ్రాయేలు ప్రజలైతే. ఒకవేళ ప్రారంభంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయి ఉండొచ్చు, రెండోసారి ఓడిపోయి ఉండొచ్చు, మూడోసారి ఓడిపోయి ఉండొచ్చు, మోషే చేయి దించినప్పుడల్లా ఇశ్రాయేలు ఓడిపోయి ఉండొచ్చు. కానీ అల్టిమేట్ విక్టరీ అయితే చివరి విజయం ఎవరిది అంటే ఇశ్రాయేలుది, అమాలేకీయులది కాదు. యోబు గురించి మనం ఆలోచన చేసినప్పుడు యోబు సమస్తాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు. ఆరోగ్యం పోయింది, భార్య దూషిస్తా ఉంది, పిల్లలు లేదు, ఆస్తులు లేవు, పశువులు పోయినాయి, అన్ని చనిపోయినాయి. కానీ అల్టిమేట్ చివరికి వచ్చేసరికి యోబు పోగొట్టుకున్న దానికంటే దేవుడు రెండంతలుగా యోబును ఆశీర్వదించాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేవుని కొరకు కనిపెట్టుకోవడం, అవసరతను బట్టి, తీవ్రతను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, ఉపవాసం ఉండడం, కన్నీరు గార్చడం, దేవుని పాదాలు పట్టుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుంచి ప్రయాణం అయ్యారు, ఫరో చేతిలో నుంచి విడుదల పొందారు, హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నారు. ఒక దగ్గరకు వచ్చేసరికి ఎర్ర సముద్రం అడ్డం వస్తూ ఉంది.
ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు. అప్పుడు అంటున్నాడు మోషే, ఏమంటాడంటే, ఊరుకుంటే యెహోవా ఇచ్చే ఏమన్నా చదవండి ఒకసారి. ఊరుకుంటే నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. దానికి ముందు చదవండమ్మా. ఊరుకున్నామని అంది కదా, చదవండి. మీరు ఊరికే ఉండవలనని మీరు బీ సైలెంట్. The enemies that you see today will never see again. ఈ రోజు మీరు చూస్తున్నటువంటి శత్రువులను మళ్ళీ ఎప్పుడు కూడా చూడరు. ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ వారికి సహాయం చేశాడు. పోతే ఈ బూడిద వేసుకోవడము, గోనె పట్ట కట్టుకోవడము, ఈ భస్మపదార్థంతో మరొక విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకున్నాను. అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దానియేలు ఉపవాసం ఉంటున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దానియేలు బూడిద వేసుకుంటున్నాడు, తలపైన ధూళిని చల్లుకుంటున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం. ఏంటి ఆ ఉద్దేశం? అట ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థన చేసేదానికి, విజ్ఞాపన చేసేదానికి. ప్రార్థన అంటే మన కొరకు, విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు. దానియేలు తన కొరకు ఎంతో ప్రార్థన చేసుకునేవాడు. దినములకు ముమ్మారు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని బతిమాలుకునేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఇన్ ద సేమ్ టైం హీ యూజ్డ్ టు ప్రే ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అదే సమయంలో దానియేలు ఇశ్రాయేలు ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అంటే చెరలో ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారు. వారి కొరకు దానియేలు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని విజ్ఞాపన చేసేవాడు. ఇదే దృశ్యాన్ని అబ్రహాము జీవితంలో కూడా మనము చూడగలుగుతాం. అయితే అబ్రహాము ధూళిని వేసుకోలేదు, కానీ ప్రభు సన్నిధిలో ఆ సొదొమ గొమొర్రాల కొరకు విజ్ఞాపన చేస్తూ అంటాడు, నేను ధూళిని అంటాడు. మీరు ఆదికాండం 18వ అధ్యాయం 27-28 వచ్చిన చదివితే అక్కడ అబ్రహాము సొదొమ గొమొర్రాల కొరకు చేసినటువంటి విజ్ఞాపన మనకు కనబడుతుంది. ఏమన్నాడు విజ్ఞాపన చేశాడు? ఇదిగో ధూళియు బూడిదయునైనా లేదు. ధూళియు బూడిదయునైనా లేదు. సింబాలికల్ చెప్పుకున్నాం కదా ఇందాక. నేను ధూళిని బూడిదను అన్నాడు. అబ్రహాము ఎంత గొప్ప వ్యక్తి, విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి వ్యక్తి, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని పట్ల విధేయుడైనటువంటి వ్యక్తి, ప్రార్థనాపరుడు. ఆ నశించిపోతున్న సొదొమ గొమొర్రాల కొరకు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకునే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కనుక ఈ లెంటెన్ డేస్లో మన కుటుంబం కొరకు, ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే కుటుంబంలో వారి కొరకు విజ్ఞాపన చేయడం, వారి కొరకు ఉపవాసం ఉండడం. మన బంధువులు, స్నేహితులు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్థానిక సంఘము, దేవుడు ఎవరి విషయంలో అయితే నీకు భారం ఇస్తాడో వారి విషయంలో విజ్ఞాపన చేయడం.
ఇది ఈ వసంత బుధవారంలో మనం నేర్చుకుంటున్నటువంటి మరొక విషయం. పోతే నాలుగవదిగా 5 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. నాలుగవదిగా ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాం. నా జనమ పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. మా ఉందా మీ ఉందమ్మా? మా వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనము. చాలు. ఇంకా వచ్చినంతా చదివితే ఆ రోదన ధ్వనుల గురించి కూడా మనము చూస్తాం. చదవండి. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సల్పము, ఘోరమైన దుఃఖము సల్పము. పాడు చేయవాడు అకస్మాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. పాడు చేయవాడు. ఇది ఒక ప్రాఫెసీ ప్రేయర్. దేని గురించినటువంటి ప్రాఫెసీ అంటే, బబులోను శత్రువులు యూద ప్రజల మీదకు వచ్చి అకస్మాత్తుగా వారి మీద దండెత్తి వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. అంటే భవిష్యత్తులో వారు ఎదుర్కోబోయేటువంటి ఆ విపత్తును గురించి ఒక ప్రాఫెసీ అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో వారిని జయించబోయేటువంటి శత్రువులకు సంబంధించిన ప్రవచన భాగము ఇక్కడ మనకు కనబడతాం. పాడు చేయకూడదు, ఇంకా రాబోతున్నాడు, హఠాత్తుగా నీ మీదకు వచ్చు. మన జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి కీడులు మన కోసం కాసుకొని ఉన్నాయో మనకు తెలియదు. ఎటువంటి శోధనలు మన కోసం కాసుకొని ఉన్నాయో మనకు తెలియదు. ఎటువంటి వ్యాధులు మన కోసం కాసుకొని ఉన్నాయో తెలియదు. ఎటువంటి అంధకార శక్తుల యొక్క ప్రభావం మన మీద పడాలని ఎదురు చూస్తూ ఉందో మనకు తెలియదు. బట్ వీ షుడ్ ప్రే ఇన్ అడ్వాన్స్. అయితే ముందుగానే ప్రార్థన చేసుకోవాలి. ముందుగానే ప్రార్థన చేసుకోవడం ప్రియులారా, ఈ యూదా ప్రజలు ఇర్మియా యొక్క మాటను విని దేవుని వైపు తిరిగి ఉంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టుంటే ఆ కీడును దేవుడు తొలగించుండేవాడు. అప్పటికే దేవుడు యూదా ప్రజలకు అనేక అవకాశాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి చదవండి. నా జనమ పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకుంటే ఈ పాడు చేసేటువంటి వాడు నీ దగ్గరికి రాకుండానే వెళ్ళిపోతాడు. హఠాత్తుగా నీ మీదకి రాలేడు, నీ పైన దాడి చేయలేడు, నిన్ను దోచుకోలేడు, నీవు జరగని కోపం. కాబట్టి జరుగుతున్న వాటి నిమిత్తమే కాకుండా జరగబోయేటువంటి వాటి కొరకు కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. ప్రియులారా, మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. అది భవిష్యత్తుకు సంబంధించిన ప్రార్థన అంశం. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంది. ప్రవేశించక ముందే ప్రార్థన. కనుక ప్రేయింగ్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే ప్రార్థన చేసుకునేటువంటి దాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. ఎన్నైనాయి? 4. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటామో, అవసరాన్ని బట్టి
తీవ్రతను బట్టి ఉపవాసం ఉంటామో, హ్యావింగ్ ఏ కమిట్మెంట్ విత్ అవర్ లార్డ్, దేవునితో ఒక నిబద్ధత చేసుకోవాలి. దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు ప్రియ. ఆయన ఎలాగ సహాయం చేస్తాడు అనేటువంటి దాన్ని ఒక్క వచనం మనం చూసి ముగిద్దాం. అదే 5వదిగా చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చూడండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా ఎదట బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్తు. ఇక్కడ చూడండి, ప్రతిగా ప్రతిగా చదువుతున్నాం కదా. ప్రతిగా అంటే అర్థం ఏంటి? దానికి బదులుగా, దానికి బదులుగా వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి. యేసు ప్రభువుని గురించి చెప్పబడిన ప్రవచనం. యేసు ప్రభు మన జీవితంలో మన భారాన్ని ఆయన తీసుకొని మనకు నెమ్మది, మన గోనె పట్టును ఆయన తీసుకొని, ఆ బూడిదను ఆయన తీసుకొని మనకి పూలదండ, మనకు స్తుతి వస్త్రం. స్తుతి వస్త్రం అంటే మనం ఎప్పుడు ప్రభువును స్తుతిస్తాం? దేవుని కార్యాన్ని అనుభవించిన తర్వాత. దేవుడు అటువంటి విడుదల, అటువంటి స్వస్థత, అటువంటి నెమ్మది మనకి ఇస్తాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతే. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి. కాబట్టి ఈ ఆచరణ అనేటువంటిది ఒక ఆచార బద్ధకంగా కాకుండా ఆధ్యాత్మిక మేలు కొరకు వీటిని మన జీవితంలో అన్వయించుకోవటం అనేది చాలా అవసరం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి నుండి ఆరంభమైన ఈ శిలువ ధ్యానాల దినాలను మాకు అందరికీ దీవెనకరముగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన విన్న ఈ వర్తమానం కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు కృపదయ చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు నుంచి మనం